ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను మరింత సులభతరం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి సరికొత్త విధానాలను అమలు చేయడానికి సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఊరట కల్పించేలా ఉత్తర్వులను సవరించింది. ఫీజు రాయితీని సైతం ప్రకటించింది. దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, జలవనరులకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటన్నింటికీ ఒకేసారి ఫీజును నిర్ధారించనుంది. ఇందుకోసం 1-2 రోజుల్లోనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ ఇవాళ మార్గదర్శకాలను విడుదల చేయనుంది సర్కార్. ఎల్ఆర్ఎస్పై కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం 2 రోజుల క్రితమే ఉత్తర్వులిచ్చింది. వాటికి అనుబంధంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ ఈరోజు మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సంయుక్త విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములను ఆనుకుని లేని సర్వే నెంబరులో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలోనూ సంయుక్త విచారణ అవసరం లేకుండానే మార్పులు చేపట్టారు.